పప్పు అయితే ఎంత బాగా అయిందో చెప్పాను. ఇంతకుముందు వీడియోలు అన్నీ ఎలా చేశానో అన్నీ వేసి అలా అన్నీ చేసేసి ఇలా కుక్కర్ వేసి మూత పెట్టానండి. ఒక్క 3 విజిలేనండి. ఇలా చేస్తే అన్నంలోకి బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ దోశ కలిపినాను. పెసరట్టు దోశ అనమాట. ఈ పెసరట్టు దోశలో కొంచెం వాము జీలకర్ర కూడా వేసుకున్నా. కొంచెం తిన్నాక చాలా మంచిది. ఇప్పుడు దోశ కూడా రెడీ చేసేసుకుంటానండి. చూసా ఇలా దోశ వేసేసాను. ఇంకా కలిపి మిక్సీకి వేసి పెట్టాను. ఇంకా దోశ కూడా రెడీ చేసుకుంటాను. చూసా ఇప్పుడు పప్పు అనమాట. పప్పు అన్నంలోకి బాగుంటుంది, ప్లస్ దోశలో రెండు ఎడ చేసుకుంటామండి కదా. అందుకనేసి ఏదో ఒకటి చేస్తుంటే టిఫిన్లోకి అవుతుంది, అన్నంలోకి అయిపోతుంది, అంతే కదండి. అందుకే చూసా నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా చేస్తే ఇంకొకసారి చెప్తాను, ఓకేనా? గుర్తుపెట్టుకోండి సరేనా. ఫస్ట్ ఎర్రగడ్డలు కోసుకోవాలి, పచ్చిమిరపకాయలు కోసుకోవాలి, కరివేపాకు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలపాలి. అన్నీ వేసుకొని బాగా కలిపినాక టమాటా కూడా వేసి బాగా కలపాలి. బాగా మగ్గినాక దాని తర్వాత ఈ ఎర్రపప్పు ఉంటుంది కదా, ఈ వాటర్ ఒక గ్లాస్కి వాటర్ వేసి, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి కొంచెం ఉప్పు, కారము, గరం మసాలా ఇవన్నీ వేసి కుక్కర్ పెట్టాక ఒక 3 విజిల్స్ వచ్చాక పప్పు ఇలా అయ్యింది. ఎంత బాగా ఏం చూసాక టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ నా స్వీటీ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మై ఫ్రెండ్స్.